నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో గీతా జయంతి సందర్భంగా ఏకాదశి తిథిని పురస్కరించుకొని ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సరస్వతి అమ్మవారి ప్రధాన మార్గం గుండా గిరి ప్రదక్షిణ మొదలై వ్యాసమందిరం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి నామాన్ని తలుస్తూ వైదికుల సమక్షంలో అఖండ నామ కీర్తనలతో భగవన్నామ స్మరణ కీర్తనలు చేసి వ్యాస భగవాను దర్శించుకున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయ గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శుభదాయకమని ఆలయ వైదిక బృందం మహాకాళి, మహాలక్ష్మి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లకి అభిషేకం, నైవేద్యం, ఇతరత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించి అర్చించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు హారతుల్ని అందుకొని మొక్కులు చెల్లించుకున్నారు. माता की मंगाली माता की శ్రీ మాత్రే నమః. భగవద్గీత మాతా కీ జై. భారతదేశ యొక్క ఇతిహాసంలో, చరిత్రలో, సాంప్రదాయంలో మొట్టమొదటిసారిగా ఒక పుస్తకానికి, ఒక గ్రంథానికి పుట్టినరోజు ఉంది. అది గీతా జయంతి. ఈరోజు గీతా జయంతి చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. భగవద్గీత కించితదీత గంగా జల్లవ కనికప్పీత. ఒకవేళ ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివినట్టయితే, గంగలో ఒకసారి స్నానం చేసినట్టయితే కూడా ఎం కురితే చేర్చాం, యమధర్మరాజు కూడా అతని యొక్క పేరు ఉచ్చరించడానికి కూడా భయపడతా. అటువంటి పవిత్రమైనటువంటి గ్రంథము భగవద్గీత. ప్రతి ఒక్కరింట్లో కూడా గీతా పుస్తకం ఉండాలి, గీతా విచారం ఉండాలి, గీతను పఠించాలి, పిల్లలకు చెప్పాలి. రామాయణం, భారతం, భాగవతం, ఎంబీబీఎస్ అంటే మహాభారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత పుస్తకాలు ఎప్పుడైతే 4 పుస్తకాలు ఇంట్లో ఉంటాయో, విచారాలు ఉంటాయో, తప్పకుండా వాళ్ళు గొప్ప వాళ్ళంతా అవుతారు ప్రతీతి. కాబట్టి అందరికి కూడా ఆ గీతా జయంతి యొక్క శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. జై గీ.